చెప్తున్నా ఈసారి జైరాబాద్ గడ్డ పైన ఖచ్చితంగా నీలి జెండా ఎగరాలి. ఎగురుతూనే మన భక్తులు మార్చాలి, లేకుంటే మారవు. మనకు తెలుసు 70 సంవత్సరాలుగా మోసపోతున్నాం. 50 సంవత్సరాలు కాంగ్రెస్, తర్వాత టీడీపీ, తర్వాత బీఆర్ఎస్ పరిపాలించాయి. మన భక్తులు మారలేవు. మన భక్తులు మారాలంటే ఆర్ఎస్పీ సారు సీఎం కావాలి, ఇక జంగం గోపన్న ఎమ్మెల్యే కావాలి. అప్పుడే మన జైరాబాద్ యొక్క రూపురేఖలు మారుతాయి, లేకుంటే అస్సలు మారవు. యువత మీరు ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు ఆడిపోయిన పోతున్నాం, మళ్ళీ పోవాలి. ఒక సైనికుల్లో పనిచేసి ప్రతి గ్రామం నుంచి మన అన్న లీడిస్తే ఖచ్చితంగా జైరాబాద్ గడ్డ పైన నీలి జెండా ఎగరబోతుంది. అన్న ఖచ్చితంగా సర్వే ప్రకారం ఖచ్చితంగా అన్న 20,000 మెజార్టీతో గెలబోతున్నాడు. మన మండలం నుంచి ఖచ్చితంగా మనం మెజార్టీ ఇవ్వాలి, లేకుంటే మనము సరిగా పనిచేయటం ఖచ్చితంగా మెజార్టీ ఇద్దాం. అన్న ప్రజ మళ్ళీ అన్న సరే అందరు చెప్తున్నా అన్న ఒక గట్టిగా పనిచేయండి, ఖచ్చితంగా గెలుస్తాం. అందరికీ టీఆర్ఎస్ పైన చాలా వ్యతిరేకత ఉంది. మనకు తెలుసు కాంగ్రెస్ వ్యక్తి నాన్ లోకల్ వ్యక్తి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ ఊరికి పక్క ఊరి వ్యక్తి వచ్చి సర్పంచ్లు బట్టి మీరు ఓటేస్తారా? చెప్పి ఓటేస్తారా? అలాంటిది ఎక్కడో ఉన్న వ్యక్తి మన ఇక్కడ వచ్చి నిలవడం కరెక్టేనా? కాబట్టి జాగ్రత్త వినండి, ఊరో చెప్పండి. అది నాన్ లోకల్ వ్యక్తి మాణిక్రావు అంటాడు, మనకు తెలుసు దమ్మి ఎమ్మెల్యే. అతని ఏజ్ 68 సంవత్సరాలు, అన్న 54 సంవత్సరాలు. మనకి యంగ్ అల్ల ముసలు కావాలన్నా, మనకు కావాల్సి యంగ్ లీడర్ కావాలి. యంగ్ లీడర్ ఉంటేనే మన జైరాబాద్ మారుతుంది, లేకుంటే మారదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మనం నెలకల్ మనం ఖచ్చితంగా అన్నకు మెజార్టీ ఇవ్వాలి, ఓకేనా? జై బీఎస్పీ, జై బీఎస్పీ.